తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దేవర మన టాలీవుడ్లో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు చావంటే భయం లేని మృగాలను భయపెట్టించే భయంకరమైన పాత్రలో తారక్ కనిపించనున్నాడని ఈ సినిమా లాంచింగ్ సమయంలో డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన తరువాత దీనిపై అంచనాలు పదింతలు పెరిగాయి. అలాగే బ్లడ్ ట్యాంక్స్కి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అవ్వడం చూసి ఈసారి కొరటాల శివ ఏదో పెద్ద ప్లానింగే చేశాడని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇన్నాళ్ళు తన సినిమాలతో మెసేజ్లు ఇచ్చిన కొరటాల ఈ దేవరతో ఊచకోత కోయడం ఖాయమనే నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో టీజర్ ద్వారా ఝలక్ ఇవ్వాలని సినిమా యూనిట్ని కోరుకుంటూ వస్తున్నారు. ఎట్టకేలకు సినీ ప్రియుల నిరీక్షణకు మోక్షం కల్పిస్తూ దేవర మేకర్స్ ఒక పవర్ఫుల్ గ్లింప్స్ని విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ గ్లింప్స్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఆడియన్స్ ఏవైతే దీనిపై అంచనాలు పెట్టుకున్నారో వాటిని రీచ్ అవ్వడంలో ఇది సక్సెస్ అయ్యిందా అంటే 100% సక్సెస్ అవ్వలేదు, కానీ ఒక స్థాయి వరకు సాటిస్ఫై చేయగలిగిందని చెప్పొచ్చు. ఏ రేంజ్లో అయితే ఈ సినిమా మేకర్స్ హైప్ ఇస్తూ వచ్చారో ఆ స్థాయిలో ఇది ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అఫ్కోర్స్ ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ మరియు గ్రాండియర్ చూడ్డానికి హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏ కొరటాల శివ ఫిల్మ్ అనే టైటిల్ పడినప్పుడు సముద్రపు నీరు నీలం నుంచి ఎరుపు రంగులోకి మారడం మార్వెలస్ అని చెప్పొచ్చు. ఇక్కడే కొరటాల శివ తన క్రియేటివిటీని చాటి చెప్పడంతో పాటు ఈ సినిమాలో వయోలెన్స్ పీక్స్లో ఉంటుందని ఒక హింట్ కూడా ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ని అయితే ఆకలితో ఉన్న పులి అడవిలో వేటాడితే ఎలా ఉంటుందో అంతే పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు. ఈ గ్లింప్స్లో తారక్ నరికే నరకుడు చూస్తుంటే దీని తల్లి మన నరాల్లో ఉన్న రక్తం కూడా ఉరకలు వేస్తుంది. ఎస్పెషల్లీ హాఫ్ మూన్ని బ్లడ్తో నింపేసి బ్లడ్ మూన్గా చూపించిన షాట్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఆ షాట్ చూస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలతో మన బాడీలో చలనం కాసేపు ఆగిపోతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అసలు ఏ బ్రాండ్ తాగి కొరటాల శివ ఆ షాట్ని రాసుకున్నాడో తెలీదు, కానీ అది తోపులకే తోపుగా నిలిచిపోయింది. ఇక చివరిలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చెప్పించిన వీరోచితమైన డైలాగ్ కూడా అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ తన మార్క్ చూపించలేకపోయాడనే అసంతృప్తి ఉంది. అతడు రొటీన్కి భిన్నంగా కొత్త బీజిఎంని అయితే ఇచ్చాడు, కానీ మరీ గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో మాత్రం లేదు. ఫైనల్ టచ్ ఒక్కటే బాగుందే తప్ప మిగిలిన టీజర్లో మాత్రం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ యావరేజ్గానే నిలిచింది. గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ తేడా కొట్టేసింది. ఫస్ట్లో చూపించిన సీక్వెన్సే చాలా వరకు అసహజంగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్లోని బ్యాక్గ్రౌండ్ కూడా ఒక సెట్ లాగే ఉట్టి పడుతోందే తప్ప సహజమైన ఫీలింగ్ని తెప్పించలేకపోయింది. అలాగే ఈ గ్లింప్స్ అర్ధాంతరంగా ముగిసిందన్న భావన కలిగించింది. పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేదన్న అసంతృప్తిని మిగిల్చింది. బహుశా మనం భారీ అంచనాలు పెట్టుకోవడం వల్లనో లేక దేవర మేకర్స్ సరైన స్టఫ్ అందించలేకపోవడం వల్లనో తెలీదు, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సీనా అనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుతుంది. అందుకే ఈ టీజర్పై అటు ఫ్యాన్స్ నుంచి ఇటు సినీ ప్రియుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో మాస్ స్టఫ్ అనేది టన్నుల కొద్దీ ఉంటుందనే గ్యారంటీని ఈ గ్లింప్స్ ఇచ్చింది. బ్లడ్ బాత్ తప్పకుండా ఉంటుందని, ఇది రాసి పెట్టుకోండని ఈ గ్లింప్స్తో కొరటాల శివ సంకేతాలు ఇచ్చేశాడు.